నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రస్తుతం సీఎంకు సంబంధించి అయితే రసవత్తరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోతారు, లోకేష్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమోదించారు అనేది గత వారం రోజులుగా దీనికి సంబంధించి పలు రకాలుగా కథనాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాపు నేతలంతా తమ గళాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఒక పెద్ద ప్రశ్న, కాపు నేతలో సీఎం ఎవరైనా ఉంటారా అనేది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అంటూ ప్రతిపక్షం నుంచి పెద్ద వాదన, అంటే ప్రతిపక్షంలో ఉన్న కాపు నేతలు, అటు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, తోట త్రిమూర్తులు కావచ్చు, ఇలా చాలామంది తెర మీదికి మాకు ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే చాలా సంతోషం అంటూ వాళ్ళు బాహాటంగానే తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగారు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మంచి రసవత్తరమైన రాజకీయం సీఎం పైన నడుస్తూ ఉంది. కేంద్రంలోకి వెళ్ళిపోతారు, లోకేష్ సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారు. అటు వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపునేత సీఎం కాలేడు, ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న నేతలు సజెషన్స్ ఇవ్వడము ఏం జరుగుతోంది? ఇది కూటమిని ఆత్మరక్షణలో పడవేసేటటువంటి ఒక అస్త్రం అండి. ఆ అస్త్రాన్ని చాలా చక్కగా సరైన సమయం చూసే ప్రయోగించారని అనుకోవచ్చు మనం. ఓకే, దానికి కౌంటర్ అటాక్ కూడా ఇటువైపు నుంచి ఇచ్చారు. ఇక్కడ కౌంటర్ అటాక్ ఏంటంటే మరి వైసీపీలో కూడా ఎవరినైనా మరి ముఖ్యమంత్రి చేయొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ రాజకీయాలకు వెళతారా, లేకపోతే పార్టీకి శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో ఉంటారా అన్నది పక్కన పెట్టి, రేపు లేకపోతే ఇంకేదైనా పరిస్థితి వస్తే, అంటే వైకాపా అధికారంలోకి వస్తే అప్పుడు మీరు కూడా అవకాశం ఇస్తారంటే బొత్స సత్యనారాయణ గారి పేరు ప్రముఖంగా తెర మీదకి తీసుకొచ్చారు. కౌంటర్ అటాక్ కూడా నిన్న సాయంత్రం నుంచి జరుగుతూ వస్తుంది. ఇది ఏంటంటే కూటమిని గట్టిగా ఆత్మరక్షణలో పడవేశారు. అది తోట త్రిమూర్తులు గారి నుంచి రావటం, దాన్ని బొత్స గారు సమర్థించడం, ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసి కూటమికి ఓటు వేసినటువంటి సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఆలోచనలో పడేశారు. వాళ్ళందరినీ ఎక్కడ ఆలోచనలో పడవేశారంటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, జనసేనకి 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, అట్లాగే 2 లోక్సభ సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ నామినేటెడ్ పోస్టుల విషయం వచ్చేటప్పటికి జరగాల్సిన విధంగా న్యాయం జరగటం లేదు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు జరగాల్సిన విధంగా న్యాయం జరగటం లేదు, గుర్తింపు దక్కటం లేదు, సమాన హోదా, ప్రాతినిధ్యం ఏదైతే ఉంటుందో, గౌరవం ఏదైతే ఉంటుందో నియోజకవర్గాల్లో అది దక్కటం లేదు అనేటటువంటి ఒక నిరాశ, నిస్పృహ, అసంతృప్తి ఖచ్చితంగా జనసేనలో ఉన్నాయి. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది మనం అంగీకరించాల్సినటువంటి ఒక కఠినమైనటువంటి వాస్తవం. దీనిని సరైన సమయం చూసి వీళ్ళు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు కదా లోకేష్ గారి స్థానంలో. లోకేష్ గారి పేరు మనకు ప్రముఖంగా వినిపిస్తూ వస్తుంది. మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు కూడా ఏమైందంటే, లోకేష్ గారు డిప్యూటీ సీఎం, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న వాదన ఒకటి బలంగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ గారే సీఎం అనేటటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు. దీనిని తెలుగుదేశం కూడా ఏమాత్రం దీన్ని కొట్టివేయడం లేదు. దీని గురించి చాలా పెద్ద ఎత్తున అంతర్గతంగా చర్చ సాగుతోంది. అంటే మీరు అంటారు కదా స్కూపా ఏంటి? కాదు, ఊహాగానం అయితే కాదండి, ఊహాగానం కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మనం అభినందించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ముందుగా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏమవుతుంది, ఎన్నికలు వచ్చేస్తాయి. ఆయన ముఖ్యమంత్రి కావటం, ఆయన తనదైనటువంటి శైలిలో ప్రభుత్వాన్ని నిర్వహించటం, సంక్షేమ పథకాల అమలులో లోకేష్ గారు ఏ విధమైనటువంటి అడుగులు వేస్తారు, అట్లాగే ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన విధానాలు కావచ్చు, పార్టీని ఆయన ఆ పగ్గాల్ని ఏ విధంగా ఆయన చేతులకు తీసుకుంటారు అనేటటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే లోపు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు సమీపిస్తాయి. సమీపించిన తర్వాత ఏం చేస్తారంటే, ఖచ్చితంగా కూటమి అనేది పొత్తు ధర్మంలో భాగంగా కలిసే ఉంటారు, విడిపోరు. పవన్ కళ్యాణ్ గారు ఏం వెలుపలికి వచ్చేసి ఆయన ఏమి ఒంటరి పోరాటం చెయ్యరు. చెయ్యాలని కోరుకుంటున్న వాళ్ళు
చాలామంది ఉన్నారు, చాలామంది రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు పవన్ కళ్యాణ్ గారు వెలుపలికి వచ్చి ఒంటరి పోరాటం ఆయన బీజేపీతో కలిసి చేస్తారా, బీజేపీతో కూడా తెగతెంపులు చేసుకుని ఒంటరి పోరాటం చేస్తారా, ఇట్లాంటివి అంశాలు చాలా ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం చేయాలి, ఆయన ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చోవాలంటే ఆయనకు 175 నియోజకవర్గాల మీద ఆయనకు సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలి, సామాజిక సమతుల్యతల గురించి, ప్రాంతీయ అసమానతల గురించి ఆయనకు అర్థం అవ్వాలి, ఇనేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. 170 నియోజకవర్గాల్లో పోటీ చేశారు కదా. అది మీకు అందరూ అనుకునేది ఏంటంటే పోటీ చేశారు సిపిఐ, సిపిఎం, బిఎస్పీలతో పొత్తు పెట్టుకుని. అయితే చాలా స్థానాలు తెలుగుదేశం వాళ్ళే నిర్ణయించారు, జనసేన అభ్యర్థులు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉండాలి అనేటటువంటిది బాగా చర్చ జరిగింది అప్పుడు. కాబట్టి దాన్ని కాసేపు మనం 2019 ఎన్నికల సరళిని కాసేపు పక్కన పెడితే ఆ తర్వాత కూడా ఆయన ఒంటరి పోరాటం చేసి ఉన్నట్లయితే పార్టీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక మూడో ప్రత్యామ్నాయం అయితే సిద్ధమయ్యేదనేటటువంటి ఒక వాదనని రాజకీయ విశ్లేషకులు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కాసేపు ఆయన ఒంటరి పోరాటం గురించి పక్కన పెడితే మీకు ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు సమీపిస్తాయి. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఎన్నికలు సమీపించిన వేళ చంద్రబాబు నాయుడు గారు అప్పటికి జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి శైలిలో ఆయన రాణించేందుకు ఆయన రకరకాల ప్రణాళికలను ఆయన చేసుకుంటున్నారు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు అన్నది ఆయన మా పద్ధతిని చూస్తే మనకు అర్థమవుతుంది. లోకేష్ గారిని పీఠం మీద ఆయన్ని కూర్చోబెట్టిన తర్వాత ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే లోకేష్ గారు తిరిగి మేము అధికారంలోకి రావాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కూటమి అనేది అధికారంలోకి రావాలి, జనసేన భాజపా కూడా అనుకుంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా లేదా అనేటటువంటి ప్రశ్న అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వేస్తారు. ఆ సమయంలో వేస్తారు, 29 ఎన్నికలు వేస్తారు. ఇది నేను ఈవేళ చెప్తున్నా, 2026 మార్చి 10వ తేదీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ చెప్తున్నాడు. ఓకే, అంటే రాబోయే ఎలక్షన్స్ కి ఏకైక సీఎం ఆయన ఉంటారు. వస్తాను, అక్కడికే వస్తాను. ప్రపోజల్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు లేదా అని అడుగుతారు. ఖచ్చితంగా చూడాలనుకుంటున్నారన్న సమాధానం ప్రజానీకం నుంచి స్ట్రాటజీ వచ్చిన తర్వాత అయితే కూటమిని గెలిపించండి, మొదటి 3 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతానా లేకపోతే ఏమిటన్నది ఆ తర్వాత ఆలోచిద్దాం. ముందుగా ఇదిగో మాట ఇస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు మీ కాబోయే ముఖ్యమంత్రి, నేను ఆయన తమ్ముడిగా, ఆయన మా అన్నయ్యగా మేము కలిసి కొనసాగుతాం. కానీ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ని డామినేట్ చేసినట్టు, అంటే వాళ్ళు ఏదో భిక్ష వేస్తే సీఎం అన్నట్టుగా పోర్ట్రేట్ అయిపోతుంది కదా. ఇది భిక్ష వేస్తే కాదు, ప్రజానీకాన్ని అభ్యర్థిస్తారు. ప్రజానీకానికి ఇదిగో మేము ఇస్తున్న అవకాశం, మా తర్వాత మా కుటుంబం తర్వాత ఇదిగో మీ సామాజిక వర్గానికి, ఈ సామాజిక వర్గం ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది, మీ దశాబ్దాల కళని నెరవేర్చేటటువంటి పార్టీ మాదే అని జీవితాంతం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం ఉందండి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చుకుంటూ పెడుతున్నారు. వరుసగా ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర వెనుకబడిన తరగతులు కిమిడి కళా వెంకటరావు గారికి ఒక పర్యాయం, అచ్చెన్నాయుడు గారికి ఒక పర్యాయం, పల్లా శ్రీనివాసరావు గారికి ఒక పర్యాయం, ఒక కాపు, ఒక వెలమ, బీసీ కాపు, బీసీ వెలమ, ఒక యాదవ సామాజిక వర్గం, ఇట్లా 3 సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తూ వెళ్ళి చూసారా మేము ఇదిగో బీసీల పార్టీ కాబట్టి మేము బీసీలకి రాష్ట్ర అధ్యక్షుడు అవకాశం ఇచ్చాం, అట్లా ముఖ్యమంత్రిగా కూడా మేము అవకాశం ఇస్తాం, మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే కూటమిని గెలిపించండి అనే మాట లోకేష్ గారి నుంచి వస్తుంది. 2029 ఎన్నికల ముందు వస్తుంది. కానీ ఇప్పుడు ఆత్మరక్షణలు అయితే పడవేశారు, వైకాపా నేతలందరూ ఆత్మరక్షణలో పడవేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తర్వాత అంటే అధికారంలోకి నిజంగా వస్తే 2029 ఎన్నికలు కౌంటర్ అటాక్ నిన్న సాయంత్రం నుంచి మరి మన కామెంట్ బాక్సుల్లో కూడా వైకాపా అధికారంలోకి వస్తే ఈ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి ఇస్తారా అనేటువంటిది మన కామెంట్ బాక్స్ లో కూడా వాళ్ళు చేశారు. ఇంత భుజానికి ఎత్తుకుతున్నారు, అంబటి పేరు తెర మీద తీసుకొస్తారా, బొత్స పేరుని తెర మీద తీసుకొస్తారా, అక్కడైనా నంబర్ 2 కిందకే వస్తారు కానీ నంబర్ 1 అయితే రారు కదా అంటే బొత్స సత్యనారాయణ గారి పేరు నిన్న సాయంత్రం నుంచి తెర మీదకి తీసుకొచ్చి చాలా స్ట్రాంగ్ గా వినిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయనకి హెల్త్ అది సామాజికంగా రాజకీయ పార్టీల నడుమ ఏంటంటే ఇది ఒక విధంగా ఈ సామాజిక వర్గానికి 2 పార్టీలు ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి ఒక అవకాశం, ఒక వేదిక సిద్ధమైంది. ఇప్పుడు ఎందుకు మీరు త్యాగం చేస్తేనే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి ఇదిగో బొత్స సత్యనారాయణ గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే సాధ్యం కాని పని సార్ అది. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఎలా ఉంటుందన్నది చూడాలని ప్రజానీకం కూడా కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్ మీరు అనుకున్న తెలుగుదేశం పార్టీకి
ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి అది వాళ్ళ పార్టీయే. తెలుగుదేశం పార్టీ అంటే అదే కమలాల అంటున్నా. పార్టీ, వైకాపా అంటే రెడ్ల పార్టీ అనేటటువంటి అపప్రదల్ని వాళ్ళు తొలగించుకోవాలనుకుంటే అంటే ఇక్కడ ఒకటి సార్, ఉమ్, జగన్ ఎంట్రీ ఒక వేలో, చంద్రబాబు నాయుడు గారి ఎంట్రీ ఒక వేలో, రెండింటిని కంపేర్ చేయడానికి లేదు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో భాగస్వామ్యంలో వెళ్ళినప్పుడు కీ రోల్ పోషించింది ఇక్కడ కాపులు అన్నది ఎలివేట్ అయ్యింది. అంటే ఇద్దరు కలిపి కూటమిగా వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఎంట్రీలో ఏంటి 2.5 years ఈయన 2.5 years ఆయన ఉంటారన్న ఊహాగానాలు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత 15 సంవత్సరాలు ఈయనే సీఎంగా ఉంటారు అనేసి అని చెప్పిన తర్వాత మరి ఈయనని కాదని లోకేష్ని తీసుకురావడం అంటే మరి పవన్ కళ్యాణ్ అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. అది వాళ్ళ పార్టీ సంజయ్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవించి ఉండగా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోవడం తప్పు కాదు, పుత్రోత్సాహం అది. ఓకే, పుత్రోత్సాహంలో భాగంగా ఇప్పుడు నావాడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, దట్ ఇట్స్ ది మ్యాటర్. చూద్దాం. నిజంగా చాలా అంటే ఒక సెన్సేషన్ పాయింట్ కూడా రేజ్ చేశారు. అంటే రేపు 2029కి డైరెక్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే అన్న ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే అప్పటికి డైరెక్ట్ మీ వారే ఉంటారు. అంటే ఇటు అప్పటికప్పుడు ఈయన సీఎంను చేయడము, లోకేష్ గారు ఏంటంటే నెక్స్ట్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. ఏది రాష్ట్ర స్థాయిలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించవచ్చు. ఏదైనా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి కావచ్చు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు టెన్యూర్ పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి ఆయన మళ్ళీ మరొకమారు ముఖ్యమంత్రి కావచ్చు. ఇట్లా మీకు ఏదైనా సాధ్యం అవుతుంది, ఏది కలిసి ఉంటే. ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే రేజ్ చేశారు. చూద్దాం మీరన్న ఈ అంశం అని అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో దగ్గర ఇది వినిపిస్తే తప్పితే మీ దాకా రాదు. ఖచ్చితంగా ఏదో మతలబ్ అయితే ఉంది. రేపటికి కూడా పీఠంలో కూర్చునేడానికి భారీ స్కెచ్ అయితే వేశారు. అంటే మరొకసారి కాపుల ఓట్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకోవడానికి మాత్రం ఇది బ్రహ్మాస్త్రం మీరు అన్నదైతే. ఈవెన్ అది లేకపోయినా ఈ ఆలోచన వాళ్ళకి వచ్చిన వర్కౌట్ అయ్యే విషయము. నిజంగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఏపీ పాలిటిక్స్ అనేది. మీరు చెప్పిన పాయింట్ మరింత ఇంట్రెస్టింగ్ అయిపోయింది. చూద్దాం ఎంత ఆసక్తికరంగా మారినా ముందు అక్కడ ఉగాది తర్వాతనే ఏదో డిక్లేర్ అవుతుంది. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ అనుసరించి శాసన మండలి మరియు రాజ్యసభ సభ్యుల భర్తీ ఇన్నున్నాయి. ఈవెన్ జ్యోతిష్కులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. లోకేష్కి పట్టాభిషేకం జరగబోతుంది, జరిగి తీరుతుందన్న విషయాలని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. వాళ్ళ ప్రిడిక్షన్ కూడా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. మంచి విషయాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.